శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమోస్కృతపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 67 శ్లోకం నేర్చుకుందామండి. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణావత్సలతయా గిరీశేనోదస్సం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముఖవృంతం శిరసుతే కథంకారం బ్రూమా తవ చుబకమొప్పమ్యరహితం. ఓ పార్వతీదేవి, వాత్సల్యంతో నీ తండ్రియగు హిమవంతుని చేతికొన చేత ఉనివేళ్ల చేత లాలింపబడినది నీ చుబుకం. అధరామృత పానాసక్తితో అదే చుబుకం శంభుని చేతితో మాత్రమే మాటిమాటికి పట్టుకొనబడి ప్రేమగా ఎత్తబడుతున్నప్పుడు నీ ముఖమనే అద్దానికే పిడికల వలె ఉన్న ఆ చుబుకాన్ని, అంటే గడ్డం అన్నమాట, పోలికయే లేనిదిగా అయిందమ్మా. ఇంకా దాన్ని ఏమని వర్ణించాలి అని చెప్తున్నారండి. ఇందులో లలితా సహస్రనామాలతో ఉన్న నామం ఏంటంటే అనాకల్ప సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. ఇక్కడ తుహిన గిరిణ అంటే ఏంటంటే మేనా హిమవంతుడి పుత్రిక అనమాట. వాళ్ళ కూతురై పుట్టి గారాభంగా ఆవిడ పెంచబడింది. అలాంటి ఆవిడని ఎవరంటే శివుడు గడ్డం పట్టుకుని పైకి లేపినప్పుడు అదేంటంటే ఒక పిడికిలాగా అనిపిస్తోంది అనమాట. ఓ హిమగిరి తనయ, తండ్రి అయిన హిమవంతుడిచే అమిత వాత్సల్యంతో మునివేళ్లతో పుడుకుబడినది, కైలాసపతి చేత అధర్పానమునందలి ఆకులత్వం చేత మాటిమాటికి తొట్టుపడుతూ పైకెత్తబడినది నీ ముఖదర్పణాన్ని వీక్షించుటకు శంభుడికి చేతిలో పిడి అయిన నీ చుబుకాన్ని ఏమని వర్ణించగలను అని చెప్తున్నారండి. స్వామివారే వర్ణించలేనప్పుడు మనం వర్ణించలేం కదా, మనం భావించాలి. భావిస్తే కనుక భావనకి అందుతుందన్నమాట. అమ్మవారి చిరుగడ్డ అనండి మనం భావిస్తూ ఉంటే కనుక అమ్మవారి మొహం గుండ్రంగా ఉన్నది, పెద్ద పెద్ద కళ్ళు, చిన్న నోరు, కపోలాలు అయితే ఎంత కాంతివంతంగా ఉన్నాయో చెప్పలేనమాట. అద్దాలు కపోలాల్లోనే అద్దం చూసుకున్నట్లుగా మెరిసిపోతున్నాయి అన్నమాట. ఆ గడ్డం అయితే ఎలా ఉందంటే నిజంగాను దాన్ని వర్ణించడానికి మాటలే రావటం లేదు, గురువుగారికే రావటం లేదు. మనం కూడా వర్ణించలేము, భావిద్దాం. మనం చేయగలిసింది అదేనమాట. ఓ హిమగిరి తనయా అని ఇక్కడ సంబోధిస్తున్నారండి అమ్మవారిని. మనం కూడా అలాగే మేనా హిమవంతుడి కూతురు అని మనం అనుకుందాము. అనుకుని అమ్మవారి చేష్టల్ని కానీ అమ్మవారి భావాల్ని కానీ మనం పదే 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 భావించడం వల్ల అమ్మవారి స్ఫురణలో ఉంటుంది, హృదయంలో ఉంటారండి. మనం ఏమనుకుంటే అవి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అమ్మవారిని ధ్యానిస్తూ ఉందాము.